ఉంటుంది అనేది ఈరోజు మనం ఔటర్ రింగ్ రోడ్ని చూస్తే అర్థమవుతుంది. విజన్ 2020లో మనకు చెప్పింది ఏంటి అని అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఆ రోజే చెప్పారు. ఈ విమానాశ్రయం ఇక్కడ వస్తుంది అని ఆ రోజే చెప్పారు. సో వీటికన్నిటికీ అనుగుణంగా ఈరోజు హైదరాబాద్ని కనుక చూసుకుంటే మనము ఔటర్ రింగ్ రోడ్ని దాటి వెళ్ళిపోయింది. హైదరాబాద్ అనేది ఔటర్ రింగ్ రోడ్ అనేది జస్ట్ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయింది, ఎక్స్పాండ్ అయిపోయింది. సో విజన్కి ఉన్న వాల్యూ అది. సో హైదరాబాద్లో మనకి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ తరిగిపోదు. దాంతోపాటు ఇప్పుడు మనము గత ప్రభుత్వాన్ని కనుక తీసుకుంటే చాలా చక్కగా డెవలప్ చేశారు వాళ్ళు కూడా. అంటే వెస్ట్ కనుక చూసుకుంటే, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ కనుక చూసుకుంటే ఈరోజు సింగపూర్, మలేషియా, దుబాయ్ ఇలాంటి దేశాన్ని కూడా హైదరాబాద్ తన్నే విధంగా, అంటే తలదన్నే విధంగా తయారు చేయడం కేసీఆర్ గవర్నమెంట్కే దక్కిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంది అని అంటే ఆ చేసిన డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తన సహకారం, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తన సహకారం ఇచ్చారు. అంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ని మనం రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లోనే తీసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఆ రాజశేఖర్ రెడ్డి పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసీఆర్ గారి పీరియడ్. కేసీఆర్ గారి పీరియడ్లో యావత్ తెలంగాణలో మనకి భూముల ధరలు ఆకాశాన్ని అంటాయండి. నిజంగా చెప్పాలి అని అంటే ఆంధ్రాలో ఒక ఎకరం అమ్ముకుంటే ఇక్కడ తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అన్న నానుడి పోయి తెలంగాణలో అర్ధ ఎకరం కొనుక్కుంటే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కునే స్టేజ్కి ఈ తెలంగాణని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అండి, అంటే బిజినెస్కి నెక్స్ట్ లెవెల్. నిజంగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్ కూడా అదే విధంగా ఉంది అండి. తను రావడం అంటే క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఈ సీఎం పదవికి రావడానికి నాకు దోహదపడ్డది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనేది నాకు ఒక దృక్పథం ఉంది, నాకు ఒక విజన్ ఉంది అనే విషయాన్ని యావత్ భారతదేశానికి డంకా మోగించి మరి చెప్పాడండి. సో మరి ఒక సీఎంగా తను కూర్చున్న పీఠానికి తను న్యాయం చేయాలి అన్న ఈ మన తెలంగాణలో ఇప్పుడు ఏవైతే విజనరీస్తోని మనకి ఏవైతే ఫ్రీ బైస్ ఇవన్నీ ఇచ్చారో అవన్నీ రన్ కావాలన్నా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ నడిచి తీరాలండి. మరి రియల్ ఎస్టేట్ నడవాలి అంటే ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్న బేస్ ఆల్రెడీ 5 years నుంచి నడుస్తున్నది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే యావత్ తెలంగాణని 3 క్లస్టర్లుగా విభజించి నేను డెవలప్ చేస్తా అంటున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ అండి. అంటే ఆల్రెడీ మనకి ఔటర్ రింగ్ రోడ్కి అక్కడ RRRకి మధ్యలో డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ కాస్మోపాలిటన్ సిటీస్ని డెవలప్ చేస్తా అంటున్నాడు. అంటే ఇన్ మిడిల్ మినియేచర్స్ లాగా మంచి సిటీస్ని డెవలప్ చేస్తా అంటున్నాడు. దానివల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ సిటీలో బాగా కంజెషన్ పెరిగిపోయింది. ఇది తగ్గించాలి అంటే డెఫినెట్గా మనం బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్ళాలి అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు డెవలప్మెంట్స్ అవుతాయి. దాని తర్వాత ఇంకా విజనరీగా చూడాలి అని అంటే మనకి హైదరాబాద్ అనేది జస్ట్ ఇప్పుడు 100 kilometers అనుకోండి. ఈ 100 kilometers దాటి మీరు చూస్తారు అంటే రాబోయే 10 సంవత్సరాల్లో దాదాపుగా హైదరాబాద్ 200 kilometers వరకు విస్తరిస్తుందండి. ఫుల్ ఎక్స్పాండ్ అవుతుంది. మనం యాదగిరిగుట్టకి రీచ్ అవ్వాలంటే మీరు కనుక ఒక 10 years బ్యాక్ చూసుకుంటే 4.5 hours పట్టేదండి. ఉప్పల్ నుంచి మనము యాదగిరిగుట్టకి వెళ్ళడానికి 4.5 hours పట్టేది. అదే ఈ రోజు కనుక మీరు తీసుకుంటే ఈ రేడియల్ రోడ్స్, ఈ 6 lane రోడ్స్ ఏవైతే రెడీ అయ్యాయో ఇప్పుడు మనం జస్ట్ 1.5 hours యాదగిరిగుట్టలో ఉంటున్నాం. అంటే రేపు వరంగల్ రీచ్ అవ్వడానికి కూడా మనకు జస్ట్ 2 hours టైం పట్టుద్ది. అంటే బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి, చాలా ఎక్స్పాండ్ అవుతుందండి. రియల్ ఎస్టేట్ అనేది మనకి ఈ గవర్నమెంట్తో పని లేదండి. అంటే ఈ గవర్నమెంట్ పోయింది, ప్రజలు ఏం చూస్తారంటే ఈ గవర్నమెంట్ యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, వీళ్ళ విజన్ ఎక్కడికి వెళ్తుంది, వీళ్ళ నెక్స్ట్ రాబోయే కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు, దాని మీద ఆ సైడ్ రియల్ ఎస్టేట్ రంగం అనేది పుంజుకుంటుంది. అండ్ హైదరాబాద్కి నలుదిశలో విస్తరిస్తుందండి. ముఖ్యంగా ఇటు వరంగల్ కానీ ఇటు మనకి సౌత్ సైడ్ కంప్లీట్గా చాలా మంచి డెవలప్మెంట్ ఉంటుందండి. మీరు కూడా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పకుండా చేయండి. తప్పకుండా సార్. మరి మా వ్యూవర్స్ చూసే వాళ్ళకి ఆఫర్ ఏమైనా ఇస్తారా? సిటీ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా తప్పకుండా ఉగాది శుభాకాంక్షలు అండి అడ్వాన్స్. సో ఎవరైనా సరే సిటీ ఛానల్ నుంచి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి కనుక విచ్చేస్తే తప్పకుండా వారికి ప్రతి గజం మీద 100 rupees డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే డెఫినెట్గా ఈ ఛానల్ చూస్తున్న వారు
కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక సంప్రదిస్తే డెఫినెట్గా మీకు 100 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే విధంగా మీకు మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. ఓకే, చెప్పండి సార్. సూపర్. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ మార్చ్ 31 వరకు ఎవరైతే మా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ప్లాట్ పర్చేజ్ చేశారో 15 డేస్లో పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్తో పాటు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, దాంతోపాటు 15 డేస్లో పేమెంట్ చేసిన వాళ్ళకి లక్కీ డిప్ కూపన్ అనేది ఇస్తున్నామండి. సూపర్ సార్. సో ఈ లక్కీ డిప్ కూపన్ ద్వారా ఏంటంటే మేము ఫ్రిడ్జ్లు, టీవీలు, తర్వాత ఏసీ, వాషింగ్ మెషిన్లు ఇలాంటి డిగ్రేడ్ అయిపోయే ఐటమ్స్ కాకుండా ఎప్పటికీ వాళ్ళతో పాటు ఉండి ఎప్పటికీ వాళ్ళ విలువ పెంచే భూమినే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ లక్కీ కూపన్ ద్వారా వాళ్ళు ఒక ప్లాట్ కొంటే వారికి ఇంకొక ప్లాట్ గెలుచుకునే అవకాశాన్ని మేము లక్కీ కూపన్ ద్వారా ఇస్తున్నామండి. అది కూడా మా వెంచర్స్లో 5,50,000 నుంచి 23 lakh వరకు ఉందండి. సో వీటన్నిటికి కూడా అంటే 5 లక్షల ప్లాట్ కొన్న వారికి కూడా 7 లక్షల వాల్యూ చేసే ప్లాట్ని మేము ఫ్రీగా ఇవ్వబోతున్నామండి. సో ఆ లక్కీ కూపన్ ద్వారా ఎవరైనా సరే మా సంస్థలో అంటే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ప్లాట్ కొన్న వారికి లక్కీ కూపన్ ద్వారా అంటే 15 రోజుల్లో పేమెంట్ చేస్తే మీకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 2 ప్లాట్లు కొంటే 2 కూపన్లు, ఒక ప్లాట్ కొంటే ఒక కూపన్. సో ఆ కూపన్ ద్వారా మీరు ఇంకొక ప్లాట్ గెలుచుకునే అవకాశం అండి. సో ప్రతి ఒక్క ఛానల్ వ్యూవర్ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. చూసారా వ్యూవర్స్, మీకు కూడా చాలా వరకు